ఈ వీడియోలో చూసిన దగ్గర ఇక్కడ ఒక గురుగారు ఉన్నారు, బ్రాహ్మణులు, ఒక అర్చకుడు ఉన్నాడు. యాక్చువల్ గా చరిత్రలో ఈ బ్రాహ్మణులు చూపించేవారు అంటారంటాను అనేవారు. కానీ ఆయన ఎంత ప్లెయిన్ గా నవ్వుతాడు చూడండి. వాళ్ళ దగ్గరికి వచ్చారు, ఆయన పక్కనే నిలబడ్డారు. ఎంత ప్లెయిన్ గా, ఎంత ప్రేమ కాగమన్న శూద్ర కులం నుంచి బానిస కులం నుంచి ఒక రెడ్డి కులంగా ఏర్పడ్డాం మనం. రోజుగా వీళ్ళకి అగ్రవర్ణం అయితే కాదు మనం. అగ్రవర్ణం అంటే బ్రాహ్మణులే, క్షత్రియులు, తర్వాత వైశ్యులు, ఇది మన మనధర్మ శాస్త్రం ప్రకారం. కానీ అందులో శూద్రులు అనబడుతున్న వాళ్ళందరూ బానిసలే. అందులో బానిస నువ్వేమో అగ్రవర్ణం కాదు. కానీ బానిసల నుంచి వచ్చిన అడుక్కునే ఇంటికి బుడబొక్కలోడు వచ్చాడు అన్నట్టు ఒక శూద్రుడి మీద ఇంకొక శూద్రురాలు అంటారంతాను చూపిస్తుంది. టచ్ మీ నాట్ అంటే ఈయన చూడండి ఎలా ఉన్నాడు, ఎంత ఆయన ఎక్కడ చెల్లి అయితే ఆల్మోస్ట్ ఆయనకి టచ్ అవుతుంది. గురుగారు తోపండి, మీరు మీ పేరేం పేరు నాకు తెలియదు కానీ బ్రాహ్మణోత్తమ ధన్యవాదాలు మీకు. కానీ ఇక్కడ ఈవిడ మాత్రం దూరంగానే అని ఆపిందండి. వాళ్ళైతే పట్టించుకోలేదు. ఎందుకంటే నేను చెప్తున్నాను, ఈవిడ ఎలాంటి ప్రొఫెషన్ లో నుంచి వచ్చింది వచ్చారండి అంటారంతాను చూపించకుండా ఆ చిరాకు అలా తోపక మీ ఇద్దరు అక్క చెల్లెళ్ళిద్దరికి కూడా చెప్పండి ప్లీజ్.